ఇది మైన్క్రాఫ్ట్ క్రియేట్ మోడ్. ఇందులో మనం ఆల్మోస్ట్ ప్రతి పని ఆటోమేట్ చేయొచ్చు. ఒక సింపుల్ వాటర్ వీల్ నుంచి స్టార్ట్ చేసి జైంట్ ఫ్యాక్టరీస్, ఆటోమేటిక్ ఫార్మ్స్, ఐడెంట్ సార్టింగ్ సిస్టమ్స్, ట్రైన్స్ ఇలా ఒక కంప్లీట్ ఇండస్ట్రియల్ వరల్డ్ని బిల్డ్ చేయొచ్చు. ఈ సిరీస్లో మన గోల్ జీరో నుంచి స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ ఇండస్ట్రియల్ వరల్డ్ని క్రియేట్ చేయడం. ప్రతి ఎపిసోడ్లో కొత్త మెషిన్స్ బిల్డ్ చేస్తాం, కొత్త ఆటోమేషన్ అన్లాక్ చేసి ఇంకా బిగ్గర్ అండ్ బెటర్గా ఎక్స్పాండ్ చేస్తాం. సో లెట్స్ బిగిన్ దిస్ వరల్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎపిసోడ్ 1. హలో, ఇది వచ్చేసి మనకు క్రియేట్ మోడ్ అనమాట. సో మన మెకానికల్ మోడ్ కూడా అనొచ్చు. సో ఇందులో మనము డిఫరెంట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆటోమేషన్కి అయితే చాలా బాగుంటుంది. మనకు చూడండి, మీకు ఇలా ఇదైతే మనకు ఒక మోడ్ జస్ట్ ఎన్ఎఫ్ ఐటమ్స్ అని, ఇది మీరు ఎక్కించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకు సో ఇప్పుడు ఎన్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దీంతో మీకు ఏమేమి యూస్ అన్ని ఈ వీడియోస్ చెప్తా పోతాను మీకు. ఇవన్నీ డిఫరెంట్ మోడ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనకు వచ్చినప్పుడు ఫస్ట్ కావాల్సింది మనకు వుడ్ కావాలి. బ్రో వుడ్ ఏది? ఏం చేస్తున్నావు బ్రో? ఏం చేస్తున్నావు? ఫస్ట్ వుడ్ కావాలనుకున్నాం కానీ మనకు ఫుడ్ కావాలి. వుడ్ కన్నా ముందు ఫుడ్ కావాలి. బెడ్ కూడా వైట్ది కావాలి నాకు. బ్రో వైట్ గొర్రెంది ఇది ఉందిలే. మామూలుగా ఎవరైనా ఫస్ట్ వుడ్ కొడతారు, మనమే ఫస్ట్ టైం డైరెక్ట్ ఫుడ్ కొడుతున్నాం. బాబా అది బేర్ హ్యాండ్స్తో. రెండు ఇంకోటి కావాలి బ్రో. కొంచెం అలాగే మనకు ఫ్లాట్ ఏరియా కావాలి. మనకు ఫ్లాట్ ఏరియా వంటికా చాలా మంచిది. ఓకే నాకు ఓకే సరిపోయింది. నైట్ యాడ బ్రో? ఫ్లాట్ కావాలి కొంచెం. సో మనకి ఆల్రెడీ మనకి ఇక్కడ మీకు పెయిన్ చూస్తే మినీ మ్యాప్ కూడా ఉంటుంది. ఇది మీకు రైట్ సైడ్ ఒక టాప్లో ఉంటుంది. సో అది కూడా ఒక మోడే. జే క్లిక్ చేసినా వస్తుంది మనకు. సో ఇది వచ్చేసి మ్యాప్ అనమాట, టోటల్ మ్యాప్. ఇక్కడ మనకు మన ఫ్రెండ్స్ కూడా చూపిస్తుంది. సో అది మీరు ఈజీగా అది కూడా మీకు లింక్ ఇస్తాను. ఈ రెండు మీకు జస్ట్ అనే ఇది అలాగే ఇది క్రియేట్ మోడ్ 3 లింక్స్ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి, బాగుంటుంది. డబల్ ముందు కదమ్మా అక్కడ ఉంది. ఫస్ట్ వుడ్, లెట్స్ మేక్ a pickaxe. ఫస్ట్ నేను స్టిక్స్ చేయాలబ్బా. తర్వాత వుడెన్ టూల్స్కి అప్డేట్ కావాలి. వుడెన్ టూల్స్ నుంచి మనకు స్టోన్ టూల్స్కి అప్డేట్ కావాలి. స్టోన్, సో స్టోన్ పికాక్స్, స్టోన్ పికాక్స్, స్టోన్ యాక్స్ అండ్ స్వాట్. చాలు ప్రస్తుతానికి ఈ 3 చాలు. ఓ బ్రెడ్ కూడా చేసుకోవాలి. ఓ బ్రెడ్. ఓకే రెసిపీ. ఓకే ఇదే రెసిపీ. ఓకే ఫర్నెస్ కావాలి, అలాగే పెట్టాము ఫర్నెస్. లెట్స్ కుక్ సమ్ ఫుడ్. సో మనకు దీంతో ఈ మోడ్లో అయితే ఫస్ట్ మనకు చాలా ఆండసైడ్ అయితే చాలా అవసరం. మ్యాక్సిమం ఆండసైడ్తోనే మనకు చాలా పని ఉంటుంది. ఆండసైడ్ నుంచి మొత్తం అన్ని మనం డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాము. బిగిన్ విత్ కోల్. కోల్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి. ఇంకా దగ్గరలో కోల్ ఉందా? కోల్. ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ బ్రో. ఫీడ్ రేమ్స్. ఓకే సో మనకైతే ఒక 16 అయితే కోల్ దొరికింది. సో మనం కొన్ని టార్చర్ చేసుకుందాం ఇలా రివర్స్. ఓకే సో కొంచెం మేమైతే మైన్కి వెళ్ళాలి, ఎందుకంటే మనకు దీంట్లోకి ఐరన్ అయితే చాలా కావాలి కొంచెం కొన్ని చేయాలంటే. సో అది ఐరన్ అందుకు తెచ్చాక చూపిస్తాను అలాగే. ఓకేనా? డబ్బరు ఎక్కడుంది కేవ్? ఫైనల్లీ మైనింగ్ అయితే కంప్లీట్ చేసాం నేను మా ఫ్రెండ్. సో చూడొచ్చి ఒక గోల్డ్ అయితే ఉంది కొంచెం, అలాగే ఒక సింగిల్ డైమండ్ దొరికింది, అయితే కొంచెం ఐరన్ దొరికింది. సో మనం పికాక్స్ అందుకు చేసుకున్నాం, ఒక పికాక్స్ చేసుకున్నాం, అదే అలాగే షీల్డ్ కూడా తెచ్చుకున్నాము. సో కేవింగ్ అంటే కొంచెం కష్టం కదా, అందుకని ఇంకా కొంచెం ఐరన్ అనేది దీంతో ఉంది, గోల్డ్ కూడా కొంచెం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు
ఈ మోడ్ ఆడాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఒకటి వ్రెంచ్ అండ్ మనకు గాగుల్స్ అయితే 2 కావాలి. సో ఫస్ట్ అది ఉంటేనే మనం ఏదైనా స్టార్ట్ చేయగలము. సో దానికి మనకు రెసిపీస్ కావాలి. గూగుల్స్ ఫస్ట్ గూగుల్స్ రాలేదు నాకు. ఫ్రెంచ్ ఓకే. గూగుల్స్ రావాలంటే మనకి గోల్డ్ కావాలి. గూగుల్స్ మనకు గోల్డ్ కావాలి, అందుకనే గోల్డ్ ఇగ్నైట్ కావాలి. ఫస్ట్ మనకు గోల్డ్ షీట్ కావాలి. గోల్డ్ షీట్ కావాలంటే ప్రెజర్ ప్లేట్ కావాలి మనకు. ఇప్పుడు మనకు ప్రెజర్ ప్లేట్ అయితే చేద్దాం ఫస్ట్. ప్రెజర్ ప్లేట్ కావాలంటే ఏం చేయాలి బ్రో? బ్లాక్ ఆఫ్ ఐరన్ ప్రెజర్ ప్లేట్ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ ఐరన్ కావాలి బ్రో. ప్రెజర్ ప్లేట్ అంటే బ్లాక్ ఆఫ్ ఐరన్. ఓకే, బ్లాక్ ఆఫ్ ఐరన్ అయితే మన దగ్గర ఉంది, ఒకటి చేద్దాము. ఐరన్ ఉందా? బ్లాక్ ఆఫ్ ఐరన్ ఉంది. అలాగే మనకు మీకు ఇది షాఫ్ట్ అనేది కావాలి, అందుకే ఆండసైట్ కేసింగ్ కావాలి. 2 చూపిస్తాను మీకు ఇప్పుడే. సో షాఫ్ట్ వచ్చేసి మనకు జస్ట్ ఆండసైట్ అల్లై చేయాలి. చెప్పాను కదా మీకు ఆండసైట్ ఎందుకు చాలా అవసరం అని. ఇప్పుడు చూపిస్తాను. అది అల్లై చేయాలంటే ఫస్ట్ మనకు ఇగ్నట్స్ కావాలి. మనకి ఇలా కార్నర్లో ఇగ్నట్స్ పెట్టేసి మనం ఈ 2 కార్నర్స్లో మనకు ఆండసైట్ పెడితే మనకైతే వచ్చేస్తాయి. సింపుల్. ఇవి అయితే ఆండసైట్ ఎలిమెంట్స్. సో అదేవిధంగా మనకు షాఫ్ట్ కావాలంటే ఊరికే మనం ఇలా 2 ఆండసైట్ అల్లి పెడితే మనకి 8 షాఫ్ట్స్ వస్తాయి. సో ఈ 2 కంప్లీట్ అయినాయి. అలాగే ఇది ఉన్నాయి కదా ఆండసైట్ కేసింగ్ అనేది, ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మన దగ్గర ఫస్ట్ దానికోసం మనకు ఇట్లాంటి వుడెన్ ప్లాంక్స్ అయితే కావాలి. మనకు ప్లాంక్స్ కాదు, ఇది జస్ట్ వుడ్డే కావాలి మన డైరెక్ట్. ఇలా వుడ్ మనం పెట్టుకొని ఎన్నైనా పెట్టుకోవచ్చు మన ఇష్టము. సో దాని అయితే స్ట్రిప్ చేయాలి ఫస్ట్. స్ట్రిప్ చేసి దీనికి వచ్చేసి ఆండసైట్ వెళ్ళిన నెంబర్ ఆండసైట్ వేస్తే మనకు వచ్చేస్తుంది సింపుల్గా. బ్రో నాకు ఒకటి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రెజర్ ప్లేట్ అయితే చేద్దాం. చాలా అయితే మనకు కొంచెం ఎనిమిది కన్ఫ్యూజింగ్ ఉంటాయి, కానీ ఇదైతే ఈ మోడ్ వల్ల మీకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ పక్క మనకు ఇప్పుడు మనకైతే వచ్చేసి మెకానికల్ ప్రెస్ అయితే వచ్చేసింది. ఎక్సలెంట్. ఈ మెకానికల్ ప్రెస్ని మనము ఎక్కడ పెడదాం బ్రో? చెట్టు కాదా? మామూలుగా బ్లాక్లు పెట్టి వేద్దాం. 2, 3, 4 మినిమం అయితే 3 బ్లాక్స్ హైట్లో ఉండాలి మనకు. సో ఎందుకంటే మనకు సో ఇది వచ్చేసి ప్రెజర్ అనమాట. ప్రెజర్ మనకు ఏదైనా కింద మనం డిపోట్ చేయాలి. ఫస్ట్ మర్చిపోయినా బ్రో, డిపోట్ కావాలి బ్రో. డిపోట్ మర్చిపోయినా. డిపోట్ కూడా కావాలి, ఎందుకంటే మనకు ప్రెస్ చేయాలంటే మనకు డిపోట్ కావాలి ఫస్ట్. డిపోట్ అవసరం వేరే టైం పెట్టుకోవచ్చు, కానీ డిపోట్ అయితే డైరెక్ట్ తీసుకుంటాం. ఓకే, డిపోట్ వచ్చేస్తుంది. వచ్చిందా డిపోట్? ఈజీ. ఏది డిపోట్కి ఇదొకటి తీసుకో, ఆండసైట్ కేసింగ్ ఒకటి తీసుకో. నా దగ్గర లేదు, తీసేని ఉంటే ఇచ్చి. అలా ఉందా ఆండసైట్? అలా ఆండసైట్ అలా చేద్దాం. ఐరన్ లేదు నాకు లేదు, చూసుకో. డిపోకి అయితే మనకు ఆండసైట్ అలా ఒకటి, మనకు ఈ 2 వేసి మనకు డిపోట్ అయితే వస్తుంది. సో డిపోట్ దీని కింద పెట్టాలి. సో ఇక్కడ మనం ఏదన్నా ప్రెస్ చేస్తే వినొద్దు మనకు. అన్నీ ఏం చేసుకుందాం. 4 నీకు ఎన్ని కావాలి బ్రో? 9 వేస్తున్నా. సో మనకు ఇది అనేది ప్రెజర్ ప్లేట్ అనేది కిందకి వచ్చి, ఇది మామూలుగా అయితే మనకు గోల్డెన్ ప్లేట్స్గా అయితే వస్తాయి. సో దానికి మనకు ఇది పవర్ కావాలి. సో మనకు పవర్ లేదు కాబట్టి ఫస్ట్ మనం ఇది హ్యాండ్ అయితే చేసుకోవాలి. ఇలా తిప్పితే సింపుల్గా ప్రెజర్ వస్తుంది మనకైతే. ఇక్కడ రెసిపీ అయితే వస్తుంది. సో మీకు ఇంకా గూగుల్స్ వేసుకొని చూపిస్తాను, అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చూడండి ఒకటి తీసుకుంటావు నువ్వే. అది నాకు గోల్డ్ షీట్లు అయితే వస్తాయి, మనకు ఐరన్ షీట్ కూడా వస్తుంది. ఇప్పుడు గోల్డ్ షీట్తో మనం ఏం చేద్దాం బ్రో? ఫ్రెంచ్ చేయాలి, గూగుల్స్ చేయాలి. గూగుల్స్కి ఏమేమి కావాలి బ్రో? ఐరన్ షీట్ 2, ఓకే, స్ట్రింగ్
స్ట్రింగ్ హ్యావ్ మనకు గ్లాస్ కావాలి. ఓకే, రెడీ రెడీ అండ్ రెడీ. చూడండి గోగుల్స్ ఎంత బాగుండేయో. బ్రో పక్కన బ్రో. గోగుల్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. సో తర్వాత మనకు కావాల్సింది బ్రెంచ్ అయితే కావాలి. బ్రెంచ్కి ఏమేమి కావాలి? సో బ్రెంచ్కి వచ్చేసి 3 గోల్డ్ షీట్స్ కావాలి బ్రో. ఒకటి కాగ్వి కావాలి. కాగ్వీల్ అనేది ఈజీగా చేయొచ్చు మనకు. చూడండి జస్ట్ ఊరికి ఒక ప్లాంక్ ఒక షాఫ్ తీసుకుంటే వస్తుంది. గోల్డ్ షీట్ పేస్ బ్రో. సో మనకు సింపుల్గా ఇదొకటి వస్తే కాగ్వీల్ వస్తుంది. కాగ్వీల్తో మనము బేసిక్ కింద వేసి కాగ్వీల్ తీసుకొని ఓకే స్టిక్ అయిపోయి కావాలి. ఓకే అయ్యో నా దగ్గర స్టిక్ లేదు అయ్యా. ఇందులో వస్తుంది. సో ఈ రెసిపీతో మనకైతే బ్రెంచ్ అయితే వస్తుంది. బ్రెంచ్ అయితే వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను రెండు ఎందుకో. సో మనం గాగుల్స్ వేసుకున్నాం కదా. సో ఇదే గాగుల్స్ వల్ల మనకు పవర్ అయితే చూపిస్తుంది. సో తిప్పే కొద్ది మనకు కొంచెం స్పీడ్గా అయితే వస్తుంది ఇదొకటి. అండ్ మీకు బ్రెంచ్ వచ్చేసి దీని షేప్ మార్చడానికి, అదోలా మనకు డైరెక్షన్ మార్చేదానికి మనకు బ్రెంచ్ అయితే వాడతాము. సో ప్రస్తుతానికి అయితే ఈ రెండు. ఇంకా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాగ్విల్ అనేది చూపించాలి మనకు పవర్ అటాచ్ ఏం చేస్తుందో. మనకు దానికి ఏం కావాలి? మనకు వాటర్ ప్రెజర్ కావాలి ఫస్ట్. వాటర్ ప్రెజర్ ఎందుకంటే వాటర్ వీల్. సో వాటర్ వీల్ వల్ల మనకి ఏంటంటే పవర్ అయితే జనరేట్ అవుతుంది. సో అది కూడా చూపిస్తాను. ఒక స్మాల్ ఉంది, బిగ్ ఉంది. డైరెక్ట్ స్మాల్కి అయితే సింపుల్గా జస్ట్ మనకు ఇప్పుడు ప్లాంక్స్ ఉన్నాయి, వుడ్ కావాలి కొంచెం. ఓకే ఉన్నాయి. సో చుట్టూరు ఇలా మనము ప్లాంక్స్ పెట్టేసి అందులో షాఫ్ట్ పెట్టాలంటే మనకు సింపుల్గా వాటర్ వీల్ అయితే వస్తుంది. సింపుల్ వాటర్ వీల్ చూడండి చేస్తాను. దీని ఏదో ఎనర్జీ లేదు ఎందుకంటే మనకు వాటర్ వల్ల అయితే తిరుగుతుంది స్పీడ్గా. సో అది తిరగడం వల్ల మనకు అయితే ఎనర్జీ అయితే వస్తుంది. సో దీనికి మనకు చిన్నది అయితే సరిపోవు, మనం పెద్దది చేద్దాము ఒకసారి. సో పెద్దది చేయాలంటే సేమ్ అంటే మనకు జస్ట్ ఊరిక ఇది మిడిల్లో పెట్టేసేసి స్మాల్ చుట్టూ మనకు డబుల్ లెగ్ సెట్ చేస్తే మనకు లార్జ్ అయితే వస్తుంది. సో చూడండి చూద్దాం ఫస్ట్ ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు ఇది మీకు చూపిస్తాను ఒకసారి. సైడ్ బ్రో ఇది కాదు బ్రో, ఇట్లా కాదు. ఇలా మీరు నా మాత్రం పెట్టారు, పెట్టాకండి. సైడ్కి పెట్టాము మనం. ఏంది దీపల్లా? ఓకే. సో మనకు కొంచెం హైట్లో పెట్టుకుని వాటర్ పెట్టుకున్నా తిరుగుతుంది, లేదంటే ఇలా డౌన్లో తిరుగుతుంది. సో సింపుల్గా వాటర్ పెడితే సో మనమైతే 512 మనకి ఎనర్జీ అయితే వస్తుంది. ఎస్యూ అంటే ఎనర్జీ సంథింగ్. సో మనకైతే వాటర్ ఫ్లో ఉంటేనే తిరుగుతుంది. సో ఇలాంటివి మనం ఒక 2-3 చేసి ఇలా షాక్స్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూపిస్తాను. ఈ షాక్స్ అనేది దీంతో కనెక్టర్ మనం అన్ని దాంట్లోకి కనెక్షన్ చేసుకోవచ్చు. సో ఆ పెదర్ పంప్ కూడా మనము జస్ట్ కనెక్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము దీనికి ఇది చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం స్టార్టర్ అయితే హౌస్ అయితే కట్టాలి. సో హౌస్ కట్టాక మీకు లోపల మెకానిజం అంతా చూపిస్తాను, ఓకేనా?
ఫైనల్లీ మనకు హౌస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది కట్టడానికి చాలా టైం పట్టింది కానీ మనకు పర్లేదు బాగానే కంప్లీట్ చేసాము లాస్ట్కి. సో ఇది హ్యాండ్ సైడ్ మనకు పాలిష్ హ్యాండ్ సైడ్తో కట్టాము. అలాగే కొంచెం కౌబల్ కూడా వాడాను కొంచెం టెక్స్చర్ కోసం. పేరు అయితే నార్మల్ వుడ్ అండ్ స్టేట్స్ వాడాము. సో ఇదైతే డోర్స్ చూడండి, ఇది ఈ మోడ్లో అయితే నీకు సపరేట్ వస్తుంది. హ్యాండ్ సైడ్ డోర్స్ ఇవి. సో ఇలా మనకు మిడిల్కి అయితే ఫోల్డ్ అవుతాయి. సో ఇదంతా స్పేస్ ఖాళీగా ఎందుకు ఉందో చెప్తాను మీకు ఒక 2 minutesలో. సో ఇదైతే ట్యాప్ డోర్స్ మనకు అలా దీని మీద మనం జస్ట్ స్టేట్స్ పెట్టి పైకి ఈజీగా చేసాము. సో ఇది వచ్చేసి మనకు అప్పర్ రూమ్ అనమాట. సో ఇక్కడ బెడ్స్ స్టోరేజ్ ఇవన్నీ పెట్టుకోవచ్చు మనము. సో ఫస్ట్ మనము పవర్ అయితే మనకు ఇంట్లోకి రావాలి కాబట్టి ఫస్ట్ మనము ఈ పవర్ కోసం మనం ఫస్ట్ ఇది ఈ సైడ్ మనకు వాటర్ వీల్ అయితే పెట్టాలి. సో వాటర్ వీల్ పెడితే మనకు పవర్ అయితే వస్తుంది. సో ఇలా మనం ఇలా ప్లేస్ చేసుకోవచ్చు, చూపిస్తాను ఎలా చేయాలో. సో ఇలా మనం ప్లేస్ చేస్తే మనకు ఇక్కడ ఇదైతే మనకు వాటర్ వీల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ మనం వాటర్ అయితే వేయాలి. సో ఇది ఎందుకు తిరుగుతుంది అప్పుడు ఇక్కడ కాదు, కొంచెం పెయిన్ అయితే వేయాలి మనము. పెయిన్ వేయాలి, మనకు పెయిన్ పెరిగితేనే మనకు కొంచెం తిరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇది అయితే చెక్ చేసుకోవాలి, ఇది మనకు ఇక్కడ ఎనర్జీ లోపలికి వెళ్ళడానికి ప్లేస్ ఉందో లేదో. సో తర్వాత మనం ఇదైతే వీల్ని అయితే స్టార్ట్ చేయొచ్చు. సో సింపుల్గా మనము పెయిన్కి వెళ్ళి వాటర్ అయితే వేయచ్చు సింపుల్గా. సో ఇలా పైన మనకు వాటర్ వేస్తే మనకు తిరుగుతుంది. ఓకే. సో ఇలా వాటర్ మీకు మెస్సీగా లేకపోతే మీరు జస్ట్ సింగిల్గా 1 బ్లాక్లో వేసుకోవచ్చు ఇలా సింపుల్గా, ఆ వాటర్ అంతా ఒక 1 బ్లాక్ వెళ్ళేటట్టు. సో ఇదైతే మనకు షాఫ్ట్, మన ఫస్ట్ ఇది ఎనర్జీ అయితే వస్తుంది మనకు, తిరుగుతుంది చూడండి ఇది లైట్గా. అదే మన కెపాసిటీ మనకు ఇవి పవర్ కూడా చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం స్లీప్ వేద్దాం, రాత్రి అయితే అయింది. సో మనకు ఇక్కడ అయితే కిందంతా మనం అయితే పవర్ అయితే జనరేట్ చేయాలి. సో మీకు చూస్తే ఇది వీల్ అయితే మనకు తిరుగుతుంది. సో షాఫ్ట్ పెడతాం చూడండి. సో ఇలా పవర్ అయితే మనకు లోపలికి అయితే వస్తుంది. సో అలాగే మనము ఇలా ఎన్నైనా కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇలా షాఫ్ట్స్ మనకు. సో మనకు దానికన్నా ముందు గేర్ బాక్స్ అయితే కావాలి. గేర్ బాక్స్ ఎందుకంటే మనకు పవర్ అయితే హోల్డ్ చేసి డిఫరెంట్ డైరెక్షన్లో పంపించడానికి మన వైరింగ్ మాదిరి. సో ఫస్ట్ మన గేర్ బాక్స్ చేయడానికి మనకు హ్యాండ్ సైడ్ కేజింగ్ ఒకటి కావాలి. అలాగే మనకు కాక్ వీల్స్ అయితే కావాలి 4. సో సింపుల్గా అయితే మనం మిడిల్లో హ్యాండ్ సైడ్ కేజింగ్ పెట్టేసి కార్నర్స్లో వచ్చేసి మనము కాక్ వీల్స్ పెడితే సరిపోతుంది. సో ఇలా పెడితే మనకైతే ఇది వర్టికల్ గేర్ బాక్స్ అనే వస్తుంది. సో ఇలా మనకు మామూలు నార్మల్ గేర్ బాక్స్ కూడా పెట్టుకోవచ్చు. నార్మల్ గేర్ బాక్స్ వచ్చేసి 2 సైడ్ వస్తుంది పవరు. మనకు వర్టికల్ గేర్ బాక్స్ అనేది 3 సైడ్స్ అయితే వస్తుంది మనకు పవరు. సో ఇది మెకానికల్ చూపిస్తాను ఎలా ఉంటుందో మీకు. సో ఇలా మనం ఇలా ఈ షాఫ్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే చూడండి మనకు పవర్ అయితే వస్తుంది. మనకు మిడిల్లో కూడా జస్ట్ రొటేట్ అవుతున్నాయి చూడండి. సో ఇలా మనకైతే ఇక్కడైతే వద్దు నాకైతే. సో ఎందుకంటే నాకు డైరెక్ట్ హోల్ అయితే కనపడడం ఇష్టం లేదు. సో డైరెక్ట్ ఇక్కడే గేర్ బాక్స్ పెడతాము. సో ఇలా అయినా మనకు వర్క్ అవుతుంది. సో ఇలా వచ్చి మనకు డౌన్కి ఒకటి సైడ్కి ఒకటి వస్తుంది. సో అలా షాఫ్ట్ చేసి కిందికి అయితే మనం పవర్ అయితే తెచ్చుకోవచ్చు. కానీ మనకు కాక్ వీల్స్ అయితే యాడ్ చేయాలి దీనికి, ఎందుకంటే మనకు పవర్ అయితే పెరగాలి. మనకు నార్మల్ పవర్ అయితే సరిపోదు. సో మనకైతే కాక్ వీల్స్ అయితే యాడ్ చేయొచ్చు. మనకు ఇలా స్పిన్నింగ్ వల్ల మనకు పవర్ అయితే పెరుగుతుంది. ఇలా 1 కాకుండా మనకు 3, 4 కాక్ వీల్స్ సైడ్ బై సైడ్ కానీ అలా క్రాస్ కానీ పెడితే మనకైతే పవర్ అయితే పెరుగుతుంది. సో మనకు ఫస్ట్ దానికోసం మనకు కొన్ని కాక్ వీల్స్ అయితే కావాలి. సో కాక్ వీల్ తెలుసు కదా, ఈజీనే, జస్ట్ కేజింగ్ సింపుల్గా షాఫ్ట్ పెట్టి చుట్టూరు మనకు ప్లాంక్స్ పెడితే మనకు వచ్చేస్తుంది. సో ఉన్నాయా బ్రో నీ దగ్గర? ఓకే. సో చూపిస్తాను ఎలా పెట్టాలో కూడా మీకు ఇప్పుడు. సో ఇదైతే మనకు కింద ఉంది కాబట్టి మనకు కొంచెం తక్కువ వస్తుంది మనకు. సో మేబీ ఇదైతే బ్రేక్ చేసి పైన పెడదామా మనము. సో ఇలా సింపుల్గా అయితే మీరు పెట్టుకోవచ్చు. సింపుల్గా పవర్ అయితే కొంచెం తక్కువ వస్తుంది. సో మనం ఏమన్నా పేకి అయితే పెడతాం ఫస్ట్ కొంచెం. ఓకే. సో డైరెక్ట్ మనం దానికైతే కనెక్ట్ చేద్దాం వర్టికల్ గేర్ బాక్స్కి. సో ఆ తర్వాత మనం దాని నుంచి మనకు సైడ్కి అయితే మనము పెడదాము. సో ఇలా మన ఫ్రెండ్ పెడుతున్నాడు కదా దీపు అలా. సో ఇలా మనకు కనెక్షన్ అయితే వస్తుంది. కనెక్షన్ వచ్చి మనకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనే సీక్వెన్స్ వచ్చి మనకైతే కొంచెం పవర్ అయితే పెరుగుతుంది. సో ఇదైతే మనం చెక్ చేసుకోవాలి మనకి ఎక్కడ ఎక్కువ పవర్ వస్తుందో అని. సో ఇదైతే చాలా కొంచెం పెద్దగా ఉంటుంది మెకానిజము. సో కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. సో మనం సింపుల్గా నాకు చూపడం లే బ్రో నాకు చూపడం లేడా? ఇలా కాదు. ఓకే. ఇక్కడ చూపిల్ల అక్కడ కాదు. ఓకే.
ఓకే ఓకే చూపిస్తాను. ప్లేస్ కాలే. ఓకే. సో ఇలా అయితే రొటేట్ అవుతుంది వస్తుంది మనకు. ఇలాగే మనకు పెట్టుకోవచ్చు సీక్వెన్స్లో ఒక లార్జ్ స్మాల్. మనం స్మాల్ అయినా పెట్టుకోవచ్చు, లార్జ్ అయినా పెట్టుకోవచ్చు. సో మనకు కొంచెం డిజైనింగ్ కావాలంటే స్మాల్ ఇట్లా బిగ్ రెండు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఫైనల్ అయితే అవుట్పుట్ అనమాట. సో మనం దీనికే మనం ఒకటి షాఫ్ట్ పెట్టుకొని గిర్ బాక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా మనం దీనికి చేసుకొని ఇక్కడ గిర్ బాక్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దగ్గర ఓకే. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి అయితే మనమైతే పవర్ అయితే తీసుకోవచ్చు షాఫ్ట్స్ తీసుకొని. సో ఇదైతే మెకానిజం 1 2 3 4 అన్నట్టు మన సీక్వెన్స్లో పెట్టాలి. సో ఇలా మనకు ఇక్కడ మిడిల్లో మనకు ఏదైనా పెడితే మనకు అంత పవర్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇది ఫైనల్ అవుట్పుట్ కాబట్టి కార్నర్ది. సో దానికైతే ఎక్కువ పవర్ అయితే వస్తుంది. సో అందుకు మనం ఇలా సీక్వెన్స్లో పెట్టుకోవాలి. మీరు ఎన్నైనా యాడ్ చేసుకుంటూ రావచ్చు. సో దీనికి బాక్స్కి అయితే ఎక్కువ పవర్ అయితే వస్తుంది. సో ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు కాక్ వీల్స్. కావాలంటే దీని డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకో, కానీ కనెక్టింగ్ ఉండాలి. సో కనెక్టింగ్ లేకుండా మనకి కింద చూడండి ఇది తిరగదు, వర్టికల్ గేర్ బాక్స్ తిరగదు. సో ఇట్లా కనెక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడైతే తిరుగుతుంది చూడండి, కనెక్షన్ వచ్చింది. సో ఇలా అయితే మీరు చేసుకోవాలి. సో మేమైతే కొంచెం చేంజ్ చేస్తాము ఇదే మెకానిజం కాకుండా. మీకు అది కూడా చూపిస్తాను ఒక 2 minutesలో. మేమైతే మెకానిక్ అయితే మార్చేసాము చూడండి. సింపుల్గా ఇలా ఈ సైడ్కి వచ్చేట్టు మనం చేసాము. మెయిన్ నుంచి మనకు చూపిస్తాను. ఇలా 1 ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి 2 నుంచి ఇక్కడ కిందికి వస్తుంది. ఇలా మనము సీక్వెన్షియల్లీ మనం అయితే ఇలా చేశాను. సో ఇక్కడ నుంచి ఇది మెయిన్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకు పైకి ఒకటి కిందికి ఒకటి పవర్ అయితే పోతుంది. సో ఈ నుంచి మనకు ఇది ప్రెజర్ పంప్కి అయితే తీసుకున్నాము. సో మెకానికల్ ప్రెజర్కి. సో మనకి ఆడ సింపుల్గా ఐరన్ పెడితే మనకు ఆటోమేటిక్గా అయితే మనకు మెటల్ షీట్స్ అయితే వస్తున్నాయి ఐరన్ పెడితే. సో మనకేం అవసరం లేదు, మాన్యువల్గా అయితే వస్తుంది. సో ఇలా మనం మాన్యువల్గా అన్నీ మార్చుకోవచ్చు ఏదంటే అది. సో మనకి షీట్ అయితే వస్తుంది మాన్యువల్గా, జస్ట్ మనము ఇక్కడ ఐరన్ పెడితే చాలు. సో ఇంకా మనకు వెళ్ళే కొద్దీ మనం ఇది కూడా మనం కలెక్ట్ చేసి మీకు ఇంకోటి కూడా మెకానిజం అయితే చూపిస్తాను. ఇక్కడ దీని నుంచి మనం కనెక్ట్ చేసుకుని ఆ సైడ్కి వెళ్ళి ఆ సైడ్ కూడా మీకు ఒక మెకానిజం చూపిస్తాను, ఓకేనా? సో మెకానిజం అయితే నేనైతే కంప్లీట్ చేశాను చూడండి. ఇలా మనకు ఇంకా అండర్ గ్రౌండ్కి అయితే వెళ్ళాను, ఒకటి కిందికి వెళ్ళి కింద నుంచి అయితే తీసుకువెళ్ళాను నేనైతే కనెక్షను. సో మనకు సైడ్కి వద్దని చెప్పి కిందికి వెళ్ళి ఈ సైడ్కి అయితే కార్నర్కి అయితే వచ్చాను. సో మనకి మెకానిక్ కానీ మనకు కూలింగ్ ఫ్యాన్ అయితే కావాలి. సో ఫ్యాన్ అన్నీ ఉంటుందని చెక్ చేయండి మీకు ఐటమ్స్లలో. సో మనం ఇప్పుడైతే దీని అయితే ప్లేస్ చేద్దాము. సో ఆ పక్క మనకైతే మనము ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ అనేది మనకు దానికి దగ్గరలోకి మనకైతే లాగుతుంది పవరు, అంటే మనకు అట్రాక్ట్ చేస్తుంది మనకు ఏదైనా వస్తువులు ఉన్నాయని. సో మనకైతే ఇది కాదు, ఓకే. కూలింగ్ ఫ్యాన్ మీరు ఒకసారి చెక్ చేయండి. కూలింగ్ ఫ్యాన్ అంటే ఉంటుంది సంథింగ్, ఫ్యాన్ ఎరేజర్ ఫ్యాన్ సంథింగ్ ఏదో మీకు వచ్చేస్తుంది సింపుల్గానే. ఈ పక్క కాదు బ్రో, ఇది పక్క రావడం లే బ్రో. ఓకే కాదు ఓకే. పైకి పోతుంది బ్రో, ఇది పైకి కాదు, మనకి సైడ్కి రావాలి. లేదు, ఇది చేంజ్ చేద్దామా? ఇది కూడా కాదు. ఇంకా వేరే సైడ్ నుంచి వెళ్ళి అటు సైడ్ వేసి ఆ పక్క నుంచి అటు సైడ్కి వెళ్ళి వేయి ఒకసారి చూద్దాము. గియర్ బాక్స్ ఏమంటావు ఒకటి? ఓకే. ఇది 2 సైడ్కి వచ్చింది. లేదు ఇది కాదు, ఇదే బ్రో, ఇది చెక్ చేయి ఒకసారి. ఓకే ఇప్పుడు చూడు. ఓకే వచ్చింది. సో ఇదైతే మనకైతే పార్టికల్స్ అయితే మనకి దాని దగ్గరలో అవుతుంది చూడండి, చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్లేస్ అయితే నేను స్లోగా దాని దగ్గరికి అయితే వెళ్తున్నాను చూడండి సింపుల్గా. అసలు ఏదైనా మనకు దీనితో ఒక మెకానిజం అయితే ఉంది. సో ఒకటి చూపిస్తాను, అది మెకానిజం అయితే చాలా బాగుంటుంది. ఆ మెకానిజం అనేది ఇదంతా ప్లేస్ చేసి కంప్లీట్ చేసి మీకైతే చూపిస్తాను. ఈ మెకానిజం కోసం మనకైతే లావా కావాలి. సో అలాగే కొంచెం 2 డిపోలు అయితే కావాలి. డిపోతో పాటు మనకు క్యాంప్ ఫైర్ కూడా కావాలి. సో అలాగే మనకు ట్యాప్ డోర్లు కూడా కావాలి. ట్యాప్ డోర్లు అయితే ఖచ్చితంగా మర్చిపోకండి, ఎందుకో చూపిస్తాను ట్యాప్ డోర్లు కూడా మీకు ఎందుకు కావాలనేది. సో ఇలా ప్రతిసారి మనకు ట్యాప్ డోర్లు అయితే పెట్టుకోవాలి పైన కింద, ఎందుకంటే దానివల్ల పైన మనకు వుడ్ అనేది కాలిపోవచ్చు. సో అందుకే ట్యాప్ డోర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మీరు. సో ఫస్ట్ ఇదైతే చూపిస్తాను మీకు ఎందుకు అనేది మెకానిజం అంతా. ఈ ఫ్యాన్ ఉంది కదా, మనకు ఈ ఫ్యాన్ అనేది ఈ 2 పార్టికల్స్ అనేది మనకు అబ్జర్వ్ చేస్తుంది, అంటే లాగుతుంది ఆ సైడ్ నుంచి. సో చూపిస్తుంది చూడండి, పార్టికల్స్ అయితే మనకైతే వెళ్తున్నాయి. సో ఫస్ట్ మీరు ఏమైనా కాపర్ కావాలంటే మనం ఇక్కడైతే పెట్టచ్చు.
చూపిస్తాను ఏమవుతుందో. ఒక 3 సెకండ్స్లో మీకు తెలుస్తుంది. సో చూడండి, మొత్తం స్టాక్ 13 అయితే మనకు ఒకేసారి అయిపోయాయి, మెల్ట్ అయిపోయాయి. ఇదైతే చాలా స్పీడ్గా ఉంది. అలాగే ఈ పక్క వచ్చేసి మన ఫుడ్. సో ఇలా ఇక్కడ అయితే ఫుడ్ అయితే స్పీడ్గా కుక్ అవుతుంది. సో ఒక 2 to 3 సెకండ్స్ మ్యాక్స్ ఆఫ్, మహా ఒక చూడండి వచ్చేసింది అప్పుడే. సో ఇలా మన స్టాక్ పెడితే స్టాక్ ఒకేసారి వస్తుంది, ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో ఇదైతే చాలా బాగుంది మెకానిజము. సో స్పీడ్గా ఏదైనా మెల్ట్ చేయాలన్నా కుక్ చేయాలన్నా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇక్కడ డోర్లు అయితే ఖచ్చితంగా ట్యాప్ డోర్లు అయితే మర్చిపోకండి. ఇంకొకటి ఇక్కడ ఎక్కడ బాగుంది కదా పార్టికల్స్ అన్ని, మీరు దాని దగ్గరికి అయితే వెళ్ళకూడదు. ఇలా వెళ్తే ఇలా మనకైతే ఖచ్చితంగా మనకైతే ఫైర్ అయితే అంటుకుంటుంది. సో అలాగే మీరు ఎప్పుడు ట్రాప్ డోర్లు అయితే ఖచ్చితంగా ఆఫ్ చేసుకోండి. లేదంటే మనకు పెయిన్ కూడా కొన్నిసార్లు మన వుడ్ ఉంది కాబట్టి వుడ్ కూడా కాలిపోతుంది. సో అందుకని మీరు ట్రాప్ డోర్లు అయితే ఖచ్చితంగా మీరు అయితే పెట్టుకోవాలి. ఒకవేళ మీరు దగ్గర పెయిన్ స్టోన్ అంటే ఇబ్బంది తెలుసు, కానీ మీరు వుడ్ అయితే వాడితే ఖచ్చితంగా మీరైతే ఇదైతే చేసుకోవాలి. సో ఇదైతే ఎపిసోడ్ 1. సో వెళ్ళే కొద్ది ఇంకా అయితే మనం కొత్త మెకానిజం అయితే చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.